మోడీ సర్కార్‌కి ఒక రకమైన మైనస్ అయింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మొహల్ చోక్సీ వీళ్ళు దేశం వదిలి పారిపోవడం. అదేమి వాస్తవంగా ప్రభుత్వంతో అంతకుముందు అప్పులు ఎగ్గొట్టింది. అంతకుముందే బ్యాంకు డబ్బులు దారి మళ్లించేసుకుంది. అంతకుముందే కాంగ్రెస్ టైంలో అట్లాంటి అదో పనులు చేస్తున్నారని తెలిసినా మరీ ప్రోత్సాహకాలు ఇచ్చారు వాళ్ళకి. అయితే మోడీ రాగానే ఇట్లాంటి వాటికి కుదరదు, రేపు బొక్కలో వేస్తాడని తెలియగానే పారిపోయి దేశం విడిచి వెళ్ళిపోయారు. మిగిలిన డబ్బులు పట్టుకుని అక్కడ విలాసాలు చేస్తున్నారు, లేదా అక్కడ స్వేచ్ఛగా అనుభవిద్దాం అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఇక్కడి నుంచి మోడీ సర్కార్ ఆయా దేశాలకి ఇంటిమేట్ చేయడంతో అరెస్టులు, జైళ్లు, లేకపోతే అక్కడ కోర్టుల చుట్టూ తిరగడాలు నడుస్తుంది. ఇంకా భారతదేశానికి తిప్పి పంపే వ్యవహారాలు లీగల్గానే చేయాలి. లీగల్గా ఇప్పుడు చోక్సీకి సంబంధించి ఓకే అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వేల కోట్ల రూపాయల మేర మోసగించినటువంటి కేసులో చోక్సీని భారతదేశానికి రప్పించే ప్రక్రియకి కీలక ముందడుగు పడింది. బెల్జియం జైల్లో ఉన్నటువంటి చోక్సీని భారత్కి అప్పగించేందుకు అక్కడే ఆంట్వెర్స్ కోర్టు శుక్రవారం ఆమోదం తెలిపింది. భారత అభ్యర్థి మేరకు బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్ట్ చేయడం చట్టబద్ధమైన న్యాయస్థానం తేల్చి చెప్పింది. తద్వారా అతన్ని స్వదేశానికి రప్పించే దిశగా చేస్తున్న న్యాయ పోరాటంలో తొలిఘట్టం సఫలమైంది అంటూ తాజా తీర్పు మీద చోక్సీ బెల్జియం సుపీరియర్ కోర్టుకు వెళ్ళి వెసులుబాటుని న్యాయస్థానం కల్పించింది. కాబట్టి వాడు మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళి కాపాడబడతాడా ఏంటనేది చూడాలి.